ఆదికాండము 26వ అధ్యాయము 28వ వచనం. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయ్యుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యనొక ప్రమాణముండవలనని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమయూ చేయక సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటిమి. నీ యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవనిరి. మహోన్నతుడా, వాక్యమైన దేవా, మీరే మాతో మాట్లాడి నీ పరిశుద్ధ వాక్కును పంపి మమ్మల్ని ఉజ్జీవపరచండి. బలహీనమైన మా దేహాలను మీ పరలోకపు శక్తితో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిరంతరము ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఇక సాక్ష్యంలో చెప్పిన మాట ఏంటి అంటే, చాలాసార్లు ఆదరణ లేకుండా ఉంటుందనేది మనకు అర్థమైంది. భక్తులందరి జీవితాలు చూడండి. ఎప్పుడైనా సరే దేవుడే ఉన్నారు, అమ్మ లేదు దగ్గర, నాన్న లేదు దగ్గర, బంధువులు ఎవరూ లేరు, కాను దేశంలో పరవాసులుగా ఉండి ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు అన్ని ఇబ్బందులు పడినా కానీ దేవుణ్ణి ఇసమంత మాట అనలా వాళ్ళు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకు అంటే, తోడై ఉన్న దేవుడు నన్ను విడిపించి నా పరిస్థితులను మార్చి నన్ను చక్క చేస్తాడు అని మంచి మనసు వారి హృదయాల్లో ప్రింట్గా ఉండిపోయింది. అట్లా ఈరోజు కూడా నేను మీకు గుర్తు చేస్తున్నా, ఎవరున్నారు నీకు దిక్కు అని ఒకవేళ అడిగితే చాలాసార్లు మనం నిరుత్సాహపడిపోతాం. ఊరంతా బంధువులు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, అందరూ అన్నీ ఉండి, ఇల్లు వాకిలి ఉండి, కన్న పిల్లలుండి, తోబుట్టువులుండి, ఇంటి పేరు కలిగినటువంటి ఎంతోమంది ఉండి చాలాసార్లు నిరాశకు గురి అయిపోయినప్పుడు మనం అంతమంది ఉండి కూడా చాలాసార్లు మన హృదయంలో ఉన్న వేదన బట్టి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటాం. ఎందుకని? నన్ను ఇంతలా మాట అన్నారు, నా పరిస్థితి ఏం బాగుండలేదు, ఒకవైపు ఆరోగ్యం సహకరించట్లేదా, రెండో వైపు ఎవరు ఆదరించడం లేదా, మూడో వైపు అసలు నేనంటే ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి అని మనుషులు మన హృదయంలో వ్యసన పడిపోతూ, అంటే ఒక మాటలో చెప్పాలంటే దిగులు పడి దాని ద్వారా వచ్చినటువంటి బాధను బట్టి కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కానీ మీరు బైబిల్ దగ్గరికి వచ్చి దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలో వాళ్ళు ఎలా ఆదరణ పొందారు, వారు ఎలా దీవించబడ్డారు అని ఒకసారి మీరు గమనిస్తే, దిక్కులేని వారిగా ఉండి అందరూ ఉన్నారు, కానీ వాళ్ళ పరిస్థితులు వాళ్ళ కాని చోటుకు నడిపించాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కృంగిపోకుండా చాలా ధైర్యంగా ఉన్నారు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు నేను ఒక వ్యక్తి గురించి నేను గుర్తు చేస్తున్నా. ఆయన పేరేంటో తెలుసా? ఇస్సాకు. అమ్మా, ఆయన పేరు చెప్పండి. ఇస్సాకు. ఇస్సాకు ఎలాంటి వాడు అంటే, తల్లిదండ్రులు తపస్సు చేశారు. ఎన్ని రోజులు? శారమ్మకేమో 90 ఏళ్ళు, అబ్రహాముకేమో 100 ఏళ్ళు దాకా వాళ్ళు తపస్సు చేశారు. అయ్యా మాకు పిల్లలు కావాలి, అయ్యా మాకు పిల్లలు కావాలి. దేవుడు ఏం చేశారంటే, ఆయన 17వ అధ్యాయంలో వాగ్దానం చేసేసాడు. వీళ్ళు ఎన్ని తొందరపాట్లు పడినా 21వ అధ్యాయంలోనికి వచ్చేసరికి 90 ఏళ్ళ శారా కంటదా అని 18వ అధ్యాయంలో బాధపడుతూ ఉన్నప్పటికీ ఆశ్చర్యంగా మృతతుల్యమైన శారా గర్భమును తెరిచిన దేవుడు ఏం చేశాడు తెలుసా? స్త్రీతనం ఉడిగిపోయిన తర్వాత అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచగలిగిన దేవుని కృప ఏం చేసింది? శారమ్మకి సంతు కలిగిన ఇల్లాలుగా మార్చింది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. అలాంటి పరిస్థితుల్లో ఇక వృద్ధాప్యమందు
మా సంతానాన్ని ఇసుకలాగా చేస్తాను, ఆకాశ నక్షత్రంలాగా చేస్తానని చెప్పిన వాగ్దానకర్త అయిన దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడని అబ్రహాము కలలుగంటూ దేవుని వైపు చూస్తూ సంతోషిస్తూ ఉన్నారు 21వ అధ్యాయంలో. కానీ వెంటనే దేవుడు ఇస్సాకును బలి అర్పించమని అడిగాడు. అడిగిన తర్వాత జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు, అయినా గుర్తు చేస్తాను. ఏంటి ఆ సంగతి అంటే, బలి ఇమ్మన్నటువంటి ఇస్సాకును తీసుకొని అబ్రహాము విశ్వాస వీరుడై ఆ బాబుని తీసుకుని పర్వతం మీదకి వెళ్తా ఉన్నాడు. ఆ బాబు అంటున్నాడు, డాడీ నిప్పు ఉంది, డాడీ కట్టెలున్నాయి, కత్తి ఉంది, ఇంతకు బలిపశువు ఏది డాడీ అంటే, నువ్వేనయ్యా అని బోర్ని ఏడిచేవాళ్ళం మనమైతే పట్టుకొని. కానీ ఆయన దేవుడు ఉన్నారు, ఆయన చూసుకుంటాడు అనేటువంటి నిశ్చయితతో ఏమంటున్నాడు తెలుసా, దేవుడు చూసుకుంటాడయ్యా పద అని వెళ్ళిపోయాడు. ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, దేవుడే ఇచ్చాడు, మరలా దేవునికే ఇస్తున్నాను. ఈ బాబుని దేవుడు అద్భుతంగా దీవించబోతున్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని నమ్ముకున్న పిల్లలకి పరిస్థితులు తారుమారైపోయినా, అది రోగమే కబళించి వేస్తున్నా, శత్రువే ఇబ్బంది కలుగజేస్తున్నా, సాతాను సమూహపు నీడ, చేతబడి బంధకాలు అనేక రీతులు మనుషుల్ని కృంగదీస్తూ ఉన్నప్పుడు చాలామంది నిరుత్సాహపడిపోతా ఉంటారు. ఆయన మనలను దృష్టించి చూస్తున్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. వాక్యం ఏం చెబుతుంది తెలుసా, కన్నులు నిర్మించిన వాడు కానకుండునా, చెవులు నిర్మించిన వాడు వినకుండునా అన్నాడు. ఈరోజు దేవుడు నన్ను చూడటం లేదు, నన్ను పట్టించుకోవటం లేదు, నా పరిస్థితి అంటే ఇలా అయిపోయింది అని నువ్వేం కృంగిపోవాల్సిన పని లేదు. రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో చక్కని మాట రాయబడింది. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అమ్మా ఎవరంట, నువ్వు ఏ దేవుని మీద అయితే విశ్వాసం ఉంచావో ఆ దేవుని ఎదుట నువ్వు ఉన్నావు. తాను విశ్వసించిన దేవుని ఎదుట ఎవరంట, మన దేవుడు ఎవరో తెలుసా, మృతులను సజీవులుగా చేయువాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే చచ్చిన వాళ్ళ సైతం ఆయనకి ఇష్టమైతే బ్రతికిస్తాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడంట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికే మహిమ కలుగునుగాక. నువ్వు విశ్వాసం అనేది కరెక్ట్గా గురి చూస్తే మన దేవుడు ఎవరో తెలుసా, ఇప్పుడు లేదు, ఇప్పుడు దిక్కు లేని వాడివే, ఇప్పుడు ఏమీ లేని వాడివే, ఇప్పుడు రోగంతో బాధించబడుతున్న వాడివే, ఇప్పుడు ఇరుకులో ఉన్నవాడివే, ఇప్పుడు శత్రు శోధనలో ఉన్నవాడివే, అయినా నిన్ను విడిపించడానికి దిగి వచ్చే దేవుని విశ్వాసం ఉంది నీ దగ్గర. చూసావు, ఆ విశ్వాసం ఎలాంటిదో తెలుసా, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి నీ ఎదుట ఇస్తుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. అబ్రహాముకి విశ్వాసం ఉంది, అందుకే తన ఒక్కడై ఉన్న కొడుకుని బలిపీఠం మీద పెట్టి నీకు ఇచ్చేస్తానని కత్తి పైకి లేపాడంట. 22వ అధ్యాయం 10వ వచనం అంటాడు, అబ్రహామా అబ్రహామా నువ్వు దేవునికి భయపడేవాడు అని అర్థమైపోయింది. అయ్యా బాబు, ఆ కత్తి దింపు నాయన, తీసేసాడు కత్తి. మరి ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా? ఆ స్వరం వినపడుతుంది, ఇదిగో పొదలో కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి పొట్టేలు ఉంది, దాన్ని తీసుకొచ్చి బలర్పించు. ఇస్సాకుకు ప్రతిగా దేవుడు ప్రత్యామ్నాయంగా ఇస్సాకు బలిపీఠం మీద ఉన్నప్పుడు అబ్రహాము చేసిన త్యాగాన్ని బట్టి ఏమన్నాడు తెలుసా, నువ్వు ఇప్పుడు అబ్రహాము ఇస్సాకుని బలి చేసినట్టే, అబ్రహామా ఇస్సాకుని బలి చేసినట్టే, కాబట్టి ఇక నీవు చేయాల్సిన పని ఏంటంటే నీ కొడుకుని కాదయ్యా, అదిగో నేను ఏర్పాటు చేసిన ఆ బలి పశువుని వధించమన్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. నాట నుండి పరిస్థితులు ఎన్ని విధాలుగా ఉన్నా తండ్రి విశ్వాసాన్ని బట్టి, కుమారుడు చూస్తున్న అద్భుతాలను బట్టి ఏం జరిగిందో తెలుసా, కుమారుడు కూడా దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, నాకు ఆదరణ లేదు, నా పరిస్థితులు ఏమీ బాగోలేదు, ఎందుకు నేను ఇలాగ అయిపోతున్నాను అని పద్దాక బలహీనమైన వాటినే ధ్యానం చేస్తాం. ఈ బుద్ధి ఎవరిదో తెలుసా, మన పితరులైనటువంటి
ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటే, దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి వారిని ఐగుప్తు నుంచి విడిపించి 400 సంవత్సరాల బానిసత్వాన్ని పటాపంచలం చేసి 10 తెగుళ్ళు పంపించి అద్భుతం చేసి ఐగుప్తు నుంచి బయటికి విడిపించి తన సేవకుడైన మోషేని ఎదురుగా నడిపిస్తూ ఉంటే వీళ్ళకేం గుర్తొచ్చినాయి అంటమ్మా? నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఒక్కసారి మీరు చదివితే వీరికి ఏం గుర్తొచ్చినాయి అంట? 14వ అధ్యాయం 10వ వచనం, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. దేవునికి స్తోత్రం చెప్దాం. అమ్మా ఏం చేశారంట? ఐగుప్తీయులు వెనక రావటం చూసి భయం వేసిందంట. భయపెట్టాక ప్రార్థన వచ్చిందంట. మనం కూడా ఈ టైపే. డాక్టర్ గారు చెప్తారు, అమ్మా కొద్దిగా తేడాగా ఉందమ్మా అంటే అప్పటి నుంచి గుండె పట్టుకుంటాం మనం. ఏనండి నా సంగతే చెప్తున్నా, ఎవరిదో ఎందుకు. నేను నవ్వుతాను, డాక్టర్ గారండి షుగర్ నాకు కూడా చూడండి అని అన్నాడు. ఏంటి పిచ్చి నీకు, బాగానే ఉండవు, నీకేంటి, నీకేమైనా కాళ్ళు లాక్కొస్తున్నాయా, నీకేమైనా తిమ్మిర్లు కొంటున్నాయా, అవన్నీ అడిగాడు ఆయన. నాకేమీ లేదండి అన్నాను. మరి ఎందుకయ్యా వేస్ట్, స్టిప్ ఎందుకు వేస్ట్ అన్నాడు. ఎందుకు బాబు చూడు అన్ని బతులు ఆడుతున్నాను. ఠక్కమని పొడిచి చూసి మామూ 170 ఉంది, పరగాడు 170 ఉందంటే జీవితం అయిపోయింది అని ఆయన ఆందోళనలో పడిపోయి చూస్తున్నాడు నాయంక. అప్పుడు ఆయన అన్నాడు, మళ్ళీ చేయండి, నేను కొడదోయినాను. మళ్ళీ అంతే చూపిస్తుంది. ఆయన అన్నాడు, నీకేం భయం లేదా అన్నాడు. నాకెందుకు భయం అన్నాను. నువ్వే మనిషివే అన్నాడు. అవును, జీవితం ఇచ్చింది దేవుడు, బ్రతికిచ్చేది దేవుడు. ఒకవేళ ఆయన సెలవు లేకుండా 1 సెకండ్లో నేను ఎక్కడికి వెళ్తానని భయం నాకు. ఆయన సెలవు ఉంటేనే ఈ లోకాన్ని నేను విడిస్తా. చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం. నేను వెంటనే భయపడి చెమటలు పట్టేసి కంగారు పడి నా పని ఏమైపోయిందో అని బాధపడలా. చాలా నిబ్బరంగా ఉన్నాను. మళ్ళీ అనుమానం వచ్చి వెళ్ళి ల్యాబ్లో చూపించుకుంటే ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది పాస్టర్ గారు, జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు నా మనసు నాతో చెప్తుంది, నీ పని అయిపోవటం కాదు, నీ పని ఇప్పుడే స్టార్ట్ అయింది. చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దా. ఎందుకు స్టార్ట్ అయిందంటే జాగ్రత్తగా ఉంటాం. అంత కుదురుతో కుదనంగా ఏది పడితే అది మింగేసేవాళ్ళు, ఎవరి అభిమానం కొద్దిగా ఏది ఇస్తే అది తినేసేవాళ్ళు. ఇప్పుడు జాగ్రత్త. సామెతలు అంటాడు, నీ గొంతుకు కత్తి పెట్టుకోమని. కత్తి పెట్టుకోవడం అంటే ఏంటి? పేకోసుకోమని కాదు, జాగ్రత్తగా ఉండడానికి తినాల్సినంతే తింటాం, లిమిటు, ఉండవలసిన విధంగా ఉండడం. చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు ఏదైనా బలహీనత వస్తే గొనుగుడు, సనుగుడు, రకరకాలైనటువంటి మనీయతలు, రోగం వచ్చి చంపడానికి రెడీగా ఉంటే ఆ రోగం సావడానికి ముందే 5 రోజులు అడ్వాన్స్ బుకింగు. అర్థమైందా? ఎక్కడికి మనీది పెట్టుకున్నాడు, ముందు పోక వెనకపోతాడా? రోగం ఏమో 10 రోజులకే 10 రోజులు చంపాలని చూస్తే నువ్వు 5 రోజులు అడ్వాన్స్ బుకింగ్ చేస్తున్నావు. ఎందుకని? నీకున్న బలహీనతలను బట్టి, నీ కృంగుదలను బట్టి, నీ అవిధేయతను బట్టి నువ్వు కృంగిపోయి నువ్వు సైతానికి అప్పగించుకుంటున్నావు. ఇలాంటి పిచ్చి పనులు చేయడం విశ్వాస సంబంధమైన జీవితానికి అది మంచిది కాదో. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు గమనిస్తే 430 సంవత్సరాలు దరిద్రాన్ని అనుభవించాం, ఎట్టి చాకిరీ చేశాం. ఈరోజు దేవుడు మమ్మల్ని విడిపించాడు. ఎర్ర సముద్రం ఎదుర్కొంటే ఏమైంది మాకు? అది నన్నేం చేస్తుంది? దేవుడు తన సేవకుడిని పంపాడు, దేవుడు తన మేఘాన్ని పంపాడు. రాత్రి వేళ ఆ మేఘంలో నుంచి అగ్ని వచ్చి, వెలుగు వచ్చి మమ్మల్ని ఏం చేస్తుంది? చీకటిలో నడవకుండా చేయడానికి రెడీగా ఉంది.
చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. పగటి వేళ ఎండ దెబ్బ తగలకుండా మేఘాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఇలాంటి దేవుడు నాతో ఉంటే ఏది ఎదురొస్తే ఏంటి? చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రాత్రి బాగా గుర్తుపెట్టుకో, తమ్ముడు, చెల్లి, తల్లి, తండ్రులారా, ఈ కూడిక ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను విశ్వాసం కలిగినోడిని, నేను దేవుని కలిగినోడిని అని మాయ మాటలు చెప్పడం కాదు. రెండు విషయాలు ఉంటాయి. ముందు చదువుకునే పిల్లలకి ఏం చేస్తారు చెబుతారా? థియరీ నేర్పుతారు. ఇది ఇలాగా, ఇది ఇలాగా, ఇది ఇలాగా అని. అది లెక్క అన్నావనేయండి, లేక సైన్స్ పరంగా ఏదైనా సూత్రం అన్నామని, ల్యాబ్లోకి వెళ్ళడానికి ముందు థియరీ నేర్పుతారు, ఇలాగా ఇలాగా జరుగుతుంది అని. ఆ నెక్స్ట్ వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారు? ల్యాబ్లోకి తీసుకెళ్తారు. నువ్వు ఏదైతే చదివావో అది ప్రాక్టికల్ చేయాలి, పని ప్రారంభించాలి. పని ప్రారంభించినప్పుడు దాని వలన చదువుకున్న చదువుకు తగ్గట్టుగా నీవు చేస్తున్న ప్రయోగం నీకు అది స్పష్టంగా తెలియబడుతుంది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. చాలామంది మనమే చెప్తాం, అక్క యాంటికి ఎడుతూ, మేమందరం లేమా అక్క. ఈ అక్కకి బాధ వచ్చినప్పుడు ఆ అక్కకి తెలియకుండా ఎడుతుంటుంది. అసలు ఇంతకుముందు మన దేవుడు ఉన్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉన్నాడు మన దేవుడు? మీరు యెషయా గ్రంథం 46 చూసినా, ఆ నెక్స్ట్ మీరు మత్తయి సువార్త 28:19 చదివినా, ఆ 2వ అధ్యాయంలో మన యేసయ్య పుట్టినప్పుడు చదివినా ఇమ్మానుయేలు అని ఆయన పేరుంది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఎప్పుడు దాకా తోడు ఉంటాడు? తల్లి ఒడిలో కూర్చుంది మొదలుకొని ముదిమి వచ్చే వరకు, తలనైన వరకు అని యెషయా గ్రంథంలో 46వ అధ్యాయంలో అంటాడు. 28వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు. ఏమని అంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు అంటాడు. పుట్టినప్పుడు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది, యేసు అనే పేరు పెట్టబడింది. యేసు అనగా తన ప్రజలను తన పాపముల నుంచి విడిపించేవాడు. ఇమ్మానుయేలు అంటే భాషాంతరము దేవుడు మనకు తోడై ఉన్నాడని. మరి తోడై ఉన్న దేవుడిని ఎందుకు విడిచిపెట్టావు? విడిపించే దేవుడిని ఎందుకు విడిచిపెట్టావు? ఎందుకు ఎక్కెక్కి ఏడుస్తున్నావు అంటే, మరి దేహ సంబంధమైన దుఃఖము కలిగిన ఆత్మ సంబంధమైన దేవుని శక్తి నీలో నిలిచి ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ఈ ధైర్యం నీకు ఉండాలి. అందుకే ఇస్సాకు ఎవరిని చూశాడంటే తండ్రిని చూశాడు. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా అతడు కూడా వెళ్ళవలసిన దేశానికి వెళ్ళకూడని దేశానికి వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళాడట? గెరారు అనే ప్రాంతంలోకి వెళ్ళాడంట ఇస్సాకు. 26వ అధ్యాయం 8వ వచనం చదివితే ఆయన గెరారులో నివాసం అన్నాడు అని మనకు చదువుతాం. ఇక మీరు నా వైపు చూడండి. అరే వీడు పొరుగురు నుంచి వచ్చాడు రా, వీడు మనూరు వచ్చాడు, ఇంత బిల్డింగ్ కట్టడం ఏంట్రా? అరే పొరుగురు నుంచి వచ్చాడు రా, మనూరు వచ్చాడు, మన ముందు ఇలాగ బాగుపడిపోవటం ఏంట్రా? పొరుగురు నుంచి వచ్చాడు, వీడు ఇంత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళటం ఏంట్రా? మనుషులందరూ ఇంత ఆస్తి సంపాదించడం ఏంట్రా? మనుషులందరూ అలాగ అనుకుంటున్నటువంటి దినాలు అవి. ఇక జరిగిన సంగతి ఏంటంటే 12వ అధ్యాయంలో ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి 100 ఫలము పొందాడు అని రాయబడింది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరు తోడుగా ఉండబట్టి? మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు తోడుగా ఉన్న వ్యక్తివి నీవు, విశ్వాసంలో పరిపూర్ణమైన వ్యక్తివి నీవు. నీ విశ్వాసం నిన్నేం చేస్తుంది? లేని వాటిని ఉన్నట్టుగా ఇస్తుంది, మృతులను సజీవులుగా చేస్తుంది. అలాంటి విశ్వాసం మెయింటెనెన్స్ నీలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక విశ్వాసం అన్న నీకు ఎవరున్నారు? విశ్వాసం ఉంచిన దేవుడే నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు నీతో ఉండగా శత్రువులందరూ అసూయపడటమే. వచ్చిన రోగం భయపెడుతున్నా ఏమి భయపడవలసిన అవసరం లేదు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ దేశమందు విత్తనం వేసి 100 ఫలం పొందాడంట. అరే అంచెలంచెలుగా అభివృద్ధి అయిపోతున్నాడు వీడు అని ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ బావి దొవితే అక్కడ ఏంటంట? జలల గల ఓట్లంట. మీరు గమనించండి, మనం చూస్తున్నాం కదా చిన్న చిన్న వీడియోలు, షార్ట్ వీడియోలో ఏం చూస్తున్నాం?
వెంటనే బోరేస్తే ఆకాశం అంత ఎగిరిపోయేటట్టు చూపిస్తున్నారు నీళ్లు. అంటే అంత నీళ్ళు వస్తున్నాయి అన్నట్టు. ఇప్పుడు ఇస్సాకు జలల గల్లబోటల వలన విస్తారమైన వ్యవసాయం చేస్తున్నా, విస్తారమైన పశువుల మందలు, విస్తారమైన పనివారు అభివృద్ధి పొందుతూ ఉంటే ఫిలిష్తీయులు అనుకున్నారంట, ఒరే ఇస్సాకు అభివృద్ధి పొందడానికి కారణం ఏంటో తెలుసా? ఆ నీళ్లు బావిరా అనుకొని అర్ధరాత్రి 100 బండ్లు పెట్టి ఇస్సాకు పడుకొని లేచేసరికి బావులు భూస్థాపితం చేసేసారంట. ఏంటి? జలాలు కలిగిన ఊటలు కలిగిన బావులను ఏం చేశారు? పూడి చేశారు. ఎంత కుళ్ళు మొత్తానమో చూడండి. మనమైతే ఏం చేసి ఉండేవాళ్ళం? నిన్ను నమ్ముకుంటే దేవుడా వాళ్ళని పంపించేట్టు చేస్తావా, ఎవరిని శత్రువులు పంపించేట్టు చేస్తావా అని మనం ఎవరి మీద పడి? దేవుని మీద పడేవాళ్ళం. ఆయన ఏం అట్ట బళ్ళా, నువ్వు నాతో ఉన్నావు, నేను ఎక్కడికి వెళ్ళినా దీవిస్తున్నావు, నీ తోడు నాకు కావాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రం. నాకు భయమేలా, నాకు దిగిలేలా, నువ్వు నాతో ఉన్నావుగా. ఈరోజు నేను చెప్తున్నా, అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, తోబుట్టులు లేకపోయినా, ఆస్తి లేకపోయినా, అన్నం లేకపోయినా, దేహం సహకరించకుండా అనారోగ్యాలు పరిస్థితులు పూర్తిగా పెద్ద గుడ్డు సున్నాలాగా నీకు కనబడతా ఉంటే నువ్వు ఆధారపడవలసింది ఎవరి మీద? అయ్యగారు ఏమైనా జేబు నిండా డబ్బులు ఇచ్చి ఆధారపడతాను కానీ బాబా, ఏమీ లేకుండా చేతులతో ఆధారపడతామని ఈ ఊరు వచ్చిన నాట నుండి ఇప్పుడు వరకు దేవుని మహిమ కొరకు ఉట్టిగా ఉండే అన్ని కలిగి బ్రతుకుతున్నాడు సేవకుడు. చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం. నమ్మండి. నిన్న కూడా ఒక ఆయన అడుగుతున్నాడు, అయ్యగారు మీకు గట్టిగానే వస్తున్నాడు జీతం అన్నాడు. నీకు దండం పెడతానయ్యా, ఆడెవడో ఒకసారి చెప్పయ్యా అంటే ఆయన అన్నాడు, మేము చూడపోయినా నీకు వస్తుందిలేండి అన్నాడు. నేను ఒకే ఒక మాట అన్నాను, నాకైతే మనుషుల వలన ఏమీ రావట్లా, నన్ను దీవించే దేవుడు మాత్రమే నాతో ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నా, నాకు దేవుడు ఉన్నాడు, నా భర్తకి ప్రజెంట్ చేయాలి, నా దేవుణ్ణి పరిచయం చేయాలి. నాకు దేవుడు ఉన్నారు, తల్లిదండ్రులుగా మీరు పిల్లలకు ప్రజెంట్ చేయాలి నీ దేవుణ్ణి. 100 ఎకరాలు ఇచ్చి నాగం చేసేస్తాడు, 1 కోటి రూపాయలు ఇచ్చి నాగం చేస్తాడు. నీ దేవుని నీ బిడ్డలకు రాసివ్వగలిగిన తల్లిగా తండ్రిగా నీవు నేను ఉందుముగాక. అబ్రహాం అదే ఇచ్చాడు, తన కొడుకుకి దేవుణ్ణి ఇచ్చాడండి. ఆ తర్వాత అబ్రహాము ఎలాగా ఇడిచిపెట్టేశాడంటే, శత్రువు దేశంలో ఉన్న కొడుకునేమి తండ్రి పట్టించుకోవాలా, ఆయన చనిపోయాడు. మరి దిక్కెవడు? దిక్కైన దేవుడు నాతో ఉన్నాడని ఇస్సాకు దేవునితో కలిసి అడుగులేస్తూ ముందుకెళ్తున్నాడు. చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దా. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, మరలా ముందుకెళ్ళి మరలా శ్రేష్టమైన బావి తవ్వుకుంటే అందులో జలలు కలిగిన ఓటలు పడ్డాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు అనుకున్నారు శత్రువులు, ఒరే బావిలో ఉందని వాళ్ళ బావులను పూడి చేశాం, వాడు ఎక్కడి నుంచి ఎల్లగొట్టేశాం, వాడు ఇంకొక దూరం ప్రాంతం వెళ్ళాడు, మన ప్రాంతంలోనే. ఆ ప్రాంతం వెళ్ళిపోయి మళ్ళా అక్కడ అభివృద్ధి పొందుతూ వస్తున్నాడు. ఇది దేవుని హస్తమే తప్ప మనుష్యులు దీవించడం కాదు, బావులు దీవించడం కాదు, ఆస్తి వాళ్ళని అభివృద్ధి పొందడం కాదు. యెహోవా హస్తం అతనికి తోడుగా ఉంది. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. దేవునికే మహిమ కలుగునుగాక. 26వ అధ్యాయంలో చూస్తే 28వ వచనం, వారి నిత్యముగా యెహోవా నీకు తోడై ఉండేటు చూచితిమి కనుక మనకు అనగా మాకు నీకు మధ్య ప్రమాణం ఉండవలనని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపేశాము కనుక నీవు మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని వచ్చామన్నారంట శత్రువులు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. శత్రువు దేవుణ్ణి చూశాడు. నీ రోగానికి ఏమి గ్రహింపు కావాలంటే స్వస్థపరిచే ఆ దేవుడు ఉన్నాడు, నేను రోగంగా ఈ బాడీలో ఉండడానికి నా వల్ల కాదు అని రోగం నమస్కారం చేయాలి. అడు చూస్తారేంటమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో శత్రువు అనుకోవాలి, నేను ఎంత కీడు చేసినా కానీ వీడు దేవుడు తోడుగా ఉన్నాడు, అమ్మో ఇతనితో ఉండడం మా వల్ల కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. సాతాను
సకల ఉపద్రవాలు దేవునితో నీ ఉన్నట్లు వాళ్ళు చూసి ఉన్నట్లయితే, దేవునితో నీ ఉన్నట్లు అవి గ్రహించగలిగినట్లయితే నీ జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. చివరగా ఆ మాట చదివించేసి నేను వాక్యాన్ని ముగించేస్తున్నాను. చూడండి, మీరు గమనిస్తే ఆది కాండములో చక్కని మాట, నేను 39వ అధ్యాయంలో ఆ మాట నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఒక్కసారి ఆ మాటలు 2 మాటలు చదువుకొని వాక్యం ముగించేస్తాను. 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండిన గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీని ఇంట ఉండెనో. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన. 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి ఆయన యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసెను. చాలు, ఇక నా వైపు చూడండి. 2 మాటలు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరున్నారంట యోసేపుకి? మాట్లాడరేంటమ్మా? దేవుడు ఉన్నాడమ్మా. మరి నీకున్నాడా? నాకు ఎవరో దిక్కు లేరు అనుకున్నటువంటి యోసేపుకి ఎవరు తోడున్నారు? యెహోవా తోడేండి. ఎప్పుడు? గోతులో పడేశారు అన్నయ్యలో, జాలి దయ లేకుండా మిద్యానీలకు అమ్ముకున్నారు. అక్కడ నుంచి వాళ్ళు పొతీఫర్ ఇంట్లో అమ్ముకున్నారు. పొతీఫర్ ఇంట్లో బానిసగా వెళ్తాడు. దేవుడు ఉన్నాడట. దేవునికి మహిమ కలుగున గాక. పొతీఫర్ భార్య కొన్నాళ్ళు అతన్ని బాగా చూస్తూ ఉంది. యవన వయసు వచ్చేసరికి శోధించింది, పారిపోయాడు. కాదు, ఈ కుమారుడు నన్ను నాగం చేయడానికి వచ్చాడు, హెబ్రీని తీసుకొచ్చావా నన్ను పాడు చేయడానికి అనగానే అతను తీసుకెళ్ళి భర్త ఏం చేశాడు? రాజు ఖైదీలు ఉండే స్థలంలో పడేశారు, చీకటి కొట్లో పడేశారు. అక్కడ వాక్యం ఏం చెబుతుంది? చెరసాలలోనికి యెహోవా వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగున గాక. ఆ తర్వాత యోసేపు జీవితం మీరు గమనించారా? ఐగుప్తు సింహాసనం ఎక్కి అతని సెలవు లేకుండా ఎవడో చెయ్యి ఎత్తడానికి వీల్లేదు, కాలు కదపడానికి వీల్లేదు. నేను ముగిస్తున్నా. నువ్వు చిన్నోడివైనా, వయసుడివైనా, నడి వయసుకుడివైనా, వృద్ధాప్యంలో ఉన్నా, దేవుడు తోడు లేని బ్రతుకు మనము బ్రతకకూడదు. దేవుడు తోడై ఉన్న బ్రతుకు బ్రతికితే నీ పరిస్థితులన్నీ మార్చబడునుగాక. దేవునికి స్తోత్రం. అమ్మ, ఏం కలుగుతుంది? మన పరిస్థితులన్నీ మార్చబడిపోతాయి. ఇరుకులన్నీ, ఇబ్బందులన్నీ, రోగాలన్నీ, శాపాలన్నీ, శత్రువులంతా సమస్తము ఆశీర్వాదకరంగా మార్చు దేవుడు మనకు తోడై రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే బలమైన విశ్వాసం కలిగి ఉండు. 2, మరణం వరకు తోడై ఉండే దేవుడు నువ్వు కలిగి ఉండు. 3, ఆ తోడై వస్తున్న దేవుని చేతులు ఆశీర్వదించబడిన వ్యక్తిగా అందరికీ కనపడు. అందరూ అనుకోవాలి ఇతడు దేవుని మనిషి అని. చెబలగొట్ట. దేవునికి మహిమ కలుగునగాక. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకో. నా యేసయ్య 2024 సంవత్సరాలు ఎందుకు చచ్చిపోయాడు? ఆయన వచ్చాడండి, మనుషులందరూ పాపాలు మోసాడండి, మరణించాడు, పాతి పెట్టబడి మరణించి సజీవుడు లేచి పరలోకం వెళ్ళాడండి, రాబోతున్నాడు. ఎవరి కోసం? విశ్వాసంలో ఎదిగిన నీ కోసం, దేవునితో నడుస్తున్న నీ కోసం, దీవించబడి ఆయన సాక్షిగా ఉంటా నీ కోసం ఆయన రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహిమ కొరకు నిలబడిన మనలను ఆయన ఆశీర్వదించడానికి, ఆశీర్వదించబడిన మనల్ని మరి ఎక్కువ ఆశీర్వదించడానికి మన కొరకు వస్తున్న దేవుని ఎదుట ప్రభువా ఈరోజు నన్ను దీవించమని అడుగుతూ ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం. మహోన్నతుడా, మీ పరిశుద్ధ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరే మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. విశ్వాస వీరులుగా మేము ఉండడానికి సహాయం చేయండి. మీతో కలిసి నడిచే కృప మాకు దయచేయండి. మీరు మమ్మల్ని వర్ధిల్లజేసి నడిపిస్తూ ఉంటే అనేకులు మిమ్మల్ని సాక్షులుగా చూపించే కృప దయచేయండి. ఈ 3 విధాలుగా మమ్మల్ని వర్ధిల్లజేయండి అయ్యా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షించబడిన మాకు నీ శక్తి, నీ బలముతో నీకు సాక్షులుగా మరణం వరకు నమ్మకంగా నిలబడే కృప దయచేయండి. ఈ లోకమందు జీవిస్తే నీకు సాక్షులుగా, ఈ లోకం విడిస్తే
పరలోక వారసులుగా ఉన్నట్లు మమ్మల్ని బలపరచమని శక్తి కలిగిన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.